హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్, రిక్రూట్మెంట్ వయో పరిమితి పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యే ఉద్యోగుల వయో పరిమితి భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అయితే యూనిఫామ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్లో 2 ఏళ్ల వయో పరిమితిని పెంచిన ఏపీ ప్రభుత్వం అదే నాన్ యూనిఫామ్ ఉద్యోగులకు 34 ఏళ్ల నుంచి ఏకంగా 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపు జరిగే పరీక్షలకు ఈ వయో పరిమితి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇక వివిధ యూనిఫామ్ పోస్టులకు సూచించిన గరిష్ట వయో పరిమితిని 2 సంవత్సరాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఏపీ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ మరియు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు 30/9/2024 వరకు నోటిఫై చేయవలసిన యూనిఫామ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ కోసం ఏపీ స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లోనే రూల్ 12 ప్రకారం అందించిన విధంగా కేటగిరీలకు కూడా గరిష్ట వయో పరిమితి కంటే ఎక్కువ వయో పరిమితిని అనుమతించారు. అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సూచనల్లో పైన పేర్కొన్న సమాచారాన్ని నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం సంబంధిత నిబంధనల్లో వివిధ యూనిఫామ్ పోస్టులకు నిర్దేశించిన గరిష్ట వయో పరిమితిని ఏపీ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ మరియు ఇతర నియామక సంస్థలు నోటిఫై చేసే యూనిఫామ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ కోసం 2 సంవత్సరాలు పెంచాలని నిర్ణయించింది. ఇది 30/9/2025 వరకు చెల్లుతుంది. తదనుగుణంగా ఒక హడాక్ నియమాన్ని జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక ఏపీ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ మరియు ఇతర నియామక సంస్థల ద్వారా తదుపరి నియామకాలకు అన్ని నాన్ యూనిఫామ్ సర్వీసులలోని పోస్టులకు 34 నుండి 42 సంవత్సరాల వరకు గరిష్ట వయో పరిమితిని సడలించడం జరిగింది. 30/9/2025 వరకు ఇది అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్లో లేదా సంబంధిత స్పెషల్ లేదా హడ్హాక్ రూల్స్లో శారీరక ప్రమాణాలు నిర్దేశించబడిన పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక, జైలు, అటవీ శాఖ మరియు రవాణా శాఖల యూనిఫామ్ సర్వీసుల పోస్టులకు ప్రత్యక్ష నియామకానికి ఈ నియమంలోనే ఏది వర్తించదు అని స్పష్టం చేశారు.